రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ నేత అజారుద్దీన్ మళ్లీ ఉప ఎన్నిక పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సోనియా గాంధీతో అజారుద్దీన్ భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో గెలిచేందుకు చేస్తున్న ప్రణాళికలు వివరించారు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టికెట్ తనకే కేటాయిస్తుందని అజారుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. डिपेंड्स ऑन नुकसान हुआ है ना, तो फिर आपके इधर आ गया ना। हम सब की है ना पार्टी लीडरों के लिए రైట్. ఇక అజారుద్దీన్ తనకే టికెట్ కేటాయిస్తుందని చెప్పేసి అధిష్టానం ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి వారి అభిప్రాయం, ఇదే అప్డేట్స్ కి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, సంబంధించినటువంటి బై ఎలక్షన్స్ త్వరలో జరగనుంది. దీనికి సంబంధించి చాలా మంది ఆశావాహులు టికెట్ కోసం ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసినటువంటి మాజీ ఎంపీ ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ మరోసారి ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి కూడా తనకే టికెట్ వస్తుందని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అజారుద్దీన్ ఆ తర్వాత ఈ రోజు ఏఐసిసి సీనియర్ నాయకులు ఒకవైపు పార్లమెంట్ లో లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. ఆ తర్వాత సోనియా గాంధీని కూడా కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నట్టుగా కూడా ఆయన బయటకు చెప్తున్నారు. తనకే ఖచ్చితంగా ఈసారి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ టికెట్ వస్తుందని చెప్పేసి ఒక ధీమాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలంతా కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఇటు అజారుద్దీన్ మరోసారి తనకు అవకాశం వస్తుందని చెప్పేసి ఒకవైపు ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు పార్టీ పెద్దల్ని కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నట్టుగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. గతంలో 2023 ఒకవైపు అసెంబ్లీ ఎలక్షన్స్ లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి అజారుద్దీన్ అక్కడ ఒకవైపు ఆ పోటీలో ఆయన ఓడిపోవడం జరిగింది. ఇటువైపు అక్కడ మాగంటి గోపీనాథ్ మూడోసారి వరుసగా విజయం సాధించారు. రీసెంట్ గా ఆయన అనారోగ్యంతో మరణించడంతో కూడా అక్కడ త్వరలోనే బై ఎలక్షన్ వస్తుందని చెప్పేసి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఆయన తన టికెట్ విషయంలో పలుమార్లు ఇప్పటికే పిసిసి అధ్యక్షులు అధిష్టానం ప్రకటించేంత కూడా ఎవరు కూడా చెప్పుకోవద్దని చెప్పేసి కూడా పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఒకవైపు నవీన్ కుమార్ యాదవ్, మరోవైపు ఇటు అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. నవీన్ కుమార్ యాదవ్ కూడా తనకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి హైదరాబాద్ లో ప్రముఖంగా యాదవ్ సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే తనకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖచ్చితంగా తనకు టికెట్ ఇస్తుందని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాకు టికెట్ ఇస్తే బంపర్ మెజార్టీతో గెలుస్తానని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తానికి నిన్న వరుసగా వివిధ కార్యక్రమాల్లో ఢిల్లీలో పాల్గొన్నటువంటి అజారుద్దీన్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల్ని కూడా కలుసుకొని తనకు మరోసారి టికెట్ ఇవ్వాల్సిందిగానే కోరినట్టుగా తెలుస్తుంది. ఆ జూబ్లీ హిల్స్ లో గెలిచిన వ్యక్తులకు ఆ రాష్ట్ర క్యాబినెట్ లో అవకాశం వస్తుందని చెప్పేసి ఒక ప్రచారం ఉండడంతో కూడా హైదరాబాద్ లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కంటోన్మెంట్ లో లాస్ట్ అనంతిత మరణంతో కంటోన్మెంట్ లో జరిగిన ఎలక్షన్స్ లో అక్కడ వైపు శ్రీకాంత్ గెలుపొందారు. ఆయన మరోవైపు ఇప్పుడు ఇద్దరు మాత్రమే ఇప్పుడు పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా గెలిస్తే తనకు అవకాశం వస్తుంది. మైనార్టీ కూటమి నుంచి రాష్ట్ర మంత్రివర్గం లెవెల్ లేని కారణంగా తనకు అవకాశం వస్తుందని చెప్పేసి కూడా అజారుద్దీన్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జూబ్లీ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. ఖచ్చితంగా నాకు అవి గెలుపుకు దోహదపడతాయని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. 100,000 కోట్ల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు కావచ్చు, మురుగునీటి కాలువలు కావచ్చు, ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇటు రేషన్ కార్డు కావచ్చు, వీటన్నిటి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి జూబ్లీ హిల్స్ లో పనిచేస్తున్న కారణంగా ఖచ్చితంగా తనకు టికెట్ ఇస్తే బంపర్ మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి కూడా అజారుద్దీన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణి. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.